స్థాయి అధ్యక్షులు వారి కార్యవర్గాల సమావేశానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం పలికి వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరి గ్రామాలకు తీసుకెళ్లి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి ఆయన వచ్చేటువంటి ఈ యొక్క విజిట్ తప్పకుండా కార్యకర్తలు కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తాను. జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలామంది ఆకర్షితులై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా పార్టీ మన మహేష్ కుమార్ గౌడ్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ పార్టీ అభ్యర్థిని పార్టీని ఎవరిని ప్రకటించినా జూబ్లీహిల్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నన్ను అడిగితే సూచిస్తాను. నేను అడగలేదు. నేను ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పడం జరిగింది. వారు కూడా దాంట్లో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి వారి పరిశీలించమని చెప్పారు. తప్పకుండా నేను ఆ పనిలో ఉన్నాను. నేను సరైనటువంటి దేని విషయంలో అది పిసిసి అధ్యక్షులు గారు మరి అక్కడ ఆ రోజు జిల్లా అధ్యక్షులు గారు ఉండే వారు చూసుకుంటారు. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయను. పార్టీ అన్నీ చూస్తుంటుంది. పార్టీ సరైన సమయంలో ఎవరి మీద చర్య తీసుకొని థ్యాంక్ యూ. స్థాయి అధ్యక్షులు వారి కార్యవర్గాల సమావేశానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం పలికి వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరి గ్రామాలకు తీసుకెళ్లి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి ఆయన వచ్చేటువంటి ఈ యొక్క విజిట్ తప్పకుండా కార్యకర్తలు కొత్తగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తాను. జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలామంది ఆకర్షితులై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా పార్టీ ఏ పార్టీ మన మహేష్ కుమార్ గౌడ్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ పార్టీ అభ్యర్థిని పార్టీని ఎవరిని ప్రకటించినా జూబ్లీహిల్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నన్ను అడిగితే సూచిస్తాను. నేను అడగలేదు. నేను ముఖ్యమంత్రి గారికి మొన్న చెప్పడం జరిగింది. వారు కూడా దాంట్లో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి వారి పరిశీలించమని చెప్పారు. తప్పకుండా నేను ఆ పనిలో ఉన్నాను. నేను సరైనటువంటి దేని విషయంలో అది పిసిసి అధ్యక్షులు గారు మరి అక్కడ ఆ రోజు జిల్లా అధ్యక్షులు గారు ఉండే వారు చూసుకుంటారు. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయను. పార్టీ అన్నీ చూస్తుంటుంది. పార్టీ సరైన సమయంలో ఎవరి మీద చర్య తీసుకొని థ్యాంక్ యూ.